సంచార్ సాథీ యాప్ ఈ యాప్పై భారత ప్రభుత్వం టెలికాం విభాగం కమిషన్ తీసుకురావడం జరిగింది. ఎవరైనా కొత్త మొబైల్లో యాప్ ఇన్బుల్ట్గా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. కాకపోతే అవసరం లేకుంటే వాడు డిలీట్ చేసుకోవచ్చు అని కూడా టెలికాం శాఖ మీద ప్రకటన తెలపడం జరిగింది. దీనిపై విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ యాప్ని. ఈ యాప్ ద్వారా భారత ప్రభుత్వం పౌరులపై నిఘా పెడుతుందని. ఎందుకంటే రష్యా, ఉత్తర కొరియాలో ఇలాంటి ఇన్బుల్ట్ యాప్స్ కొన్ని కొత్త మొబైల్లో ఉంటాయి. దీని ద్వారా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని భారత ప్రభుత్వం దొంగిలిస్తున్న విపక్షాలు ఆరోపించాయి. కానీ భారత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే ఈ యాప్ ఎవ్వరి వ్యక్తిగత డేటా చోరీ చేయదని, వారికి ఇంకా ప్రొటెక్షన్ పరంగా యాప్ ఉపయోగపడుతుందని వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా కొత్త మొబైల్ కొన్నప్పుడు యాప్ ఉంటుంది అనుకోండి ఉదాహరణకు. అయితే ఒకవేళ మన మొబైల్ పోయిందంటే మన ఐఎంఈఐ నెంబర్ ద్వారా మనం ట్రేస్ చేయొచ్చు. మరి యాప్ ద్వారా కూడా మనం ట్రేస్ చేయడం జరుగుతుంది. అయితే ఎవరైనా ఐఎంఈఐ నెంబర్ ట్యాంపరింగ్ చేసినా కూడా మనకు ఒక కంప్లైంట్ ఇస్తే దాని ద్వారా ట్రేస్ చేసి వారికి గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పడం జరిగింది. అలాగే మనకు ఇప్పుడు రీసెంట్గా ఏమవుతుందంటే ఎక్కువ స్పామ్ కాల్స్, సైబర్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ లాంటి కొన్ని మోసపోతే కాల్స్ వస్తున్నాయి. సో మనకు తెలియదు ఎవరు ఎలా కాల్ చేస్తుందని. యాప్ కొద్దిగా ముందుగానే అలర్ట్ చేయడం జరుగుతుంది స్పామ్ కాల్స్, థ్రెటింగ్ కాల్స్ గురించి. మరియు మీ యొక్క మొబైల్ కనెక్షన్స్ అంటే మనం ఒకసారి ఏం చేస్తారంటే గరిష్టంగా కొన్ని మొబైల్స్ పైన ఎక్కువ అంటే ఐడి కార్డ్స్ పైన కొందరు ఒక 4-5 సిమ్ తీసుకుంటూ జరుగుతుంది. మనకు ఈ యాప్ ద్వారా కూడా మనపై ఎన్ని కనెక్షన్లు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొందరు చేస్తుంటే దొంగతనం కూడా మన ఐడి ప్రూఫ్ సిమ్స్ తీసుకోవడం జరుగుతుంది. మనం దాన్ని గుర్తించడం చాలా కష్టం. యాప్ ద్వారా కూడా ట్రేస్ చేయొచ్చని భారత ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి పౌరుల యొక్క సమాచారాన్ని ఎటువంటి చోరీ జరగదని భారత ప్రభుత్వం హామీ ఇస్తుందని కమ్యూనికేషన్ మంత్రి చెప్పడం జరిగింది. అయితే విపక్షాలు దీన్ని అనవసరం వ్యతిరేకిస్తున్నాయని వాళ్ళు ఆరోపించే వాస్తవాల్లో నిరాధారమైనవని తెలియజేయడం జరుగుతుంది.